నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నేను నిన్న ఏదైతే అమీర్పేట్లో సెంటర్ ఆఫ్ ది సిటీ ఇది ఆదిత్య ఎన్క్లేవ్ అంటే అందరికీ తెలిసిన ఏరియా అదంతా. ఇక్కడ దాదాపు చాలా మంది స్టూడెంట్స్ ఎన్నో ఆశలతో ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి రావడం జరుగుతుంది. నిన్న హఠాత్తుగా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానికి కారణాలు షార్ట్ సర్క్యూట్ చేయడం అనేది షార్ట్ సర్క్యూట్ అయింది అంటూ కూడా వార్తలు వచ్చాయి. సో నిన్న హైడ్రా అధికారులు కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చాలా విషయాలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇందాక కూడా కోటా నీలిమ గారు మొత్తం అందరితో కూడా మీటింగ్ పెట్టి సో ఎట్లాంటి భద్రతలు తీసుకోవాలనే దాని మీద మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. బేసిక్గా ఫైర్ ఏదైతే ఇది ఉందో సో ఇక్కడ నుంచి ఒక్కసారి పైకి వెళ్తే ప్రధానంగా ఇక్కడ నుంచి మొత్తం ఏదైతే హై టెన్షన్ వైర్స్ ఉన్నాయో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం వైర్స్ అన్ని ఏవైతే హై టెన్షన్ వైర్స్ ఉన్నాయో ఇవి ప్రధాన కారణంగా కనపడతా ఉంది. సో ఏదైతే ఈ హై టెన్షన్ వైర్స్ బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఇక్కడ ఓనర్స్ టెండెంట్స్తో కాదు మనం మీటింగ్ పెట్టాల్సింది. ఎవరితో పెట్టాలి? అసలు బేసిక్గా దీన్ని నిర్లక్ష్యం ఎవరిది? జిహెచ్ఎంసీ అధికారులు కాదా ఇది నిర్లక్ష్యం? ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన యాక్సిడెంట్ ఇది. ఇది టెండెంట్స్ వల్ల లేకపోతే ఇంకొకటో మెయింటెనెన్స్ లేకపోవడం అనేది కాదు. జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ప్రధానంగా ఇప్పుడు ఇవన్నీ కూడా హై టెన్షన్ వైర్సే, బిల్డింగ్ కి మెయిన్ కనెక్షన్ వైర్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు మొత్తం ఒకసారి చూడొచ్చు, మొత్తం అంతా కూడా అంటుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఒకసారి పైకి వెళ్దాం. ప్రధానంగా ఇందాక కూడా నేను చూసింది ఏంటంటే దీనికి సంబంధించి ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఒకవేళ ఫైర్ అంటుకున్నప్పుడు ఫైర్ సేఫ్టీకి సంబంధించి కనీసం ఎట్లాంటి పైప్ కానీ వాటర్ పైప్స్ కానీ గ్యాస్ కానీ లేకుండా పోయింది. సో అదొక కారణం అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా హై టెన్షన్ వైర్స్, ఇవన్నీ కూడా మెయిన్ వైర్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లోకి వస్తాయి, జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్లోకి వస్తాయి, ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా వీటి మెయింటెనెన్స్ అంతా కూడా బిల్డింగ్ మేనేజ్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత. ఒక్కసారి ఈ లోపలికి వెళ్దాం. సో ఇది ఫైర్ ఏదైతే ఫైర్ అంటుకున్న టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాడాల్సిన పైప్స్ ఇవన్నీ కూడా. ఏది పైప్ ఏది ఇక్కడ? సో మరి ఎట్లా వాళ్ళు బయటపడడానికైనా కానీ లేదా వాళ్ళు సేఫ్టీ పరంగా యూజ్ చేయడానికైనా కానీ మరి ఎక్కడ ఇది ఫైర్ సిబ్బంది మరి ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మనం ఇక్కడ ఉన్న టెండెంట్స్నో లేకపోతే ఎవరినో భయభ్రాంతులను గురి చేసి ఎన్ఓసి లేవని చెప్పడం కాదు కదా. ఫస్ట్ ఇక్కడ ఈ సేఫ్టీ అనేది క్రియేట్ చేయాలి కదా. మరి ఇది ఎందుకు క్రియేట్ చేయలే? ఇది ఎవరి బాధ్యత? ఇది ఇప్పుడు పూర్తిగా దీని బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఫైర్ సిబ్బందిది కాదా? ఇది జిహెచ్ఎంసీ నామ్స్లోకి రాదా ఇది? మరి ఎందుకు మీరు దీని మీద ఎందుకు దృష్టి పెట్టలే? మరి వీటికి కూడా ఒక కారణం అనుకోవచ్చు కదా. ఇది కూడా ఒక కారణం. సక్రమ టైంలో ఇది సేఫ్టీ అందుబాటులో లేనప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఇంకా పైకి వెళ్ళాం. దాదాపు దీనికి అసలు కనెక్షన్ ఉందో లేదో కూడా తెలియదు. ఉందన్న దీనికి కనెక్షన్ ఉందా? లేదు కదా. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మనం వన్ సైడే మనం మాట్లాడుతూ ఉన్నాం. సో అక్కడ కంపెనీ బాధ్యతలు తీసుకోవట్లేదనో కంపెనీ మెయింటెనెన్స్ లేదనో ఏదో చెప్తా ఉన్నాం. కానీ గవర్నమెంట్ తప్పిదాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి కదా. ఇందులో గవర్నమెంట్ అధికారుల తప్పిదాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి కదా. సో పోనీ ఎక్కడైనా కానీ చూడొచ్చు హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి. ఇక ఓపెన్గా వదిలేసారు. అక్కడ చూడండి, ఓపెన్గా వదిలేసారు. కింద కాలిపోయింది కూడా ఇదే లైన్ కింద కాలిపోయింది. సో దానివల్లే ప్రధానంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనేది చెప్తున్నారు. మరి ఇంత ఓపెన్గా వదిలేసారు కదా. నిజంగా ఎవరైనా సిగరెట్ పాడేసినా కూడా అది కాలుతుంది. మరి వీటి మీద ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లే? దీనికి ఒక నెట్ పెట్టాలి కదా, ఒక ప్లేవుడ్ అయినా పెట్టాల్సింది కదా. మరి వీటికి జాగ్రత్తలు తీసుకోకుండా ఎట్లా మనం టెండెన్సీని మనం దోషులు చేస్తాం ఇందులో. సో ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం అసలు ఎట్లా ఉంది ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ సేఫ్టీకి సంబంధించి. చూడండి, ఇక్కడ కూడా లేదుగా. ఇప్పుడు పైప్ ఏది ఇక్కడ? ఇప్పుడు పైప్ ఉండాలి కదా దీనికి. ఇప్పుడు నిజంగా ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేస్తారు? దీన్ని ఎందుకు పెట్టారు? మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న పైప్ ద్వారా ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి బేసిక్ సేఫ్టీ ఇది ప్రతి బిల్డింగ్కి ఉంటుంది. ప్రతి కమర్షియల్ బిల్డింగ్కి అపార్ట్మెంట్స్కి ఉండాల్సిన మెయిన్ ఇది ఫైర్ ఎగ్జిట్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ విధంగా. మరి ఇది పనిచేస్తున్నా లేదో తెలియదు, దీనికి కనీసం పైప్ కూడా లేదు. మరి ఎట్లా మనం ఎవరిని నిందించాలి ఈ విషయంలో?
మరి ఇది అధికారుల తప్పిదం కనపడట్లేదు ఇందులో క్లియర్గా. జిహెచ్ఎంసీ అధికారుల తప్పిదం కనపడట్లే, ఫైర్ సిబ్బంది అధికారుల తప్పిదాలు కనపడట్లే ఇందులో. ఏదో హుటాహుటిన ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఒక 4 బిల్డింగుల్ని మనం సర్వే చేసి అక్కడ ఏముంది, కింద ఏం పెడుతున్నారు, సెల్లార్లో ఏముంది, దేనివల్ల ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మనం చెప్పడం తప్పితే, ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు ఏం చేస్తూ ఉన్నారు, మొన్న అబిట్స్లో ఒక ఇష్యూ జరిగింది, ఫర్నిచర్ షాప్ కాలిపోయింది. సో ఫర్నిచర్ షాప్ కాలిపోతే ఏం చేసిండు ఆయన, ఈ అన్ని బిల్డింగ్స్ని ఒకసారిగా పోయి ఇన్స్పెక్షన్ చేసిండు. ఏం చెప్తా ఉన్నాడు, ఈ సెల్లార్లో ఏం పెడతా ఉన్నారు వీళ్ళు, వీటి వల్లే ఫైర్ ఎగ్జిట్లు క్లోజ్ చేస్తూ ఉన్నారు, దానివల్లే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా అవే కదా పరిస్థితి. ఈ లోపాలన్నీ కూడా మీ దగ్గరే కదా. ఇప్పుడు వీటి చర్యలు ఎవరు తీసుకోవాలి? కనీసం దీనికి పైపు కూడా లేదు. ఇది పని చేస్తుందంటే లేదు, అర్థం కాని పరిస్థితి. ఇది పని చేస్తుందంటే డౌటే. ఇప్పుడు ఇవి ఎందుకు పెడతారు వీళ్ళు? ఒక వెహికల్ ఏదైతే ఫైర్ ఇంజిన్ వెహికల్ ఏదైతే లోపలికి రావడానికి ఇబ్బంది కాబట్టి వీటి నుంచే వాళ్ళు కనెక్షన్ ఇవ్వాల్సింది. మరి పైప్ అందుబాటులో లేనప్పుడు ఎట్లా అదుపులోకి తీసుకొస్తారు? సో ఇట్లాంటివన్నీ కూడా ప్రధాన కారణాలు, తప్పిదాల్లా కనపడతా ఉన్నాయి. సో ఏదేమైనా ఫైర్ ఇన్సిడెంట్కి సంబంధించి, అమీర్పేట్ ఫైర్ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రధానంగా కీలక తప్పిదాల మొత్తం కూడా గవర్నమెంట్ చేతిలోనే కనపడతా ఉంది. గవర్నమెంట్ తప్పిదాల కింద కనపడతా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హైటెన్షన్ వైర్స్ అవన్నీ కూడా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే నిన్న ఈ తప్పిదం జరగకపోయి ఉండేది. ప్రాణ నష్టం జరగకపోయినా కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కువ శాతం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి గవర్నమెంట్ ఇందులో తప్పిదాలు క్లియర్గా గవర్నమెంట్ తప్పిదాలు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఇట్లాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే అలర్ట్గా ఉండాల్సింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అలాగే ఫైర్ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులు, ముఖ్యంగా గవర్నమెంట్, జిహెచ్ఎంసీ మినిస్టర్. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫైర్ యాక్సిడెంట్లు తగ్గుతాయి, ఈ షార్ట్ సర్క్యూట్లు తగ్గుతాయి. మీరు సక్రమంగా ప్రతి నెల కూడా ఇన్స్పెక్షన్ చేస్తే, నేను మార్నింగ్ లైవ్లో కూడా చెప్పిన, ఈ ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేయకే ఇదంతా కూడా ఇట్లా తయారైంది. సో ఎక్కడికక్కడ బోర్డులు, కనీసం కేబుల్స్, కనీసం గాలి కూడా లోపలికి రాని పరిస్థితి. ఇప్పుడు మనం అవుట్లోనే ఉన్నాం, ఎక్కడ ఇది బాల్కనీలోనే ఉన్నాం, కనీసం వెలుతురు రాని పరిస్థితిలో ఉంది. అంటే బేసిక్గా ఎక్కడికక్కడ బోర్డులు, వైర్లు ఇవే ఉన్నాయి. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇది మాత్రం నేను చెప్పాలనుకుంటున్నా. దీనికి ప్రధాన తప్పిదం గవర్నమెంట్దే. గవర్నమెంట్ తప్పిదం వల్లే నిన్న ఏదైతే అమీర్పేట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఉందో దీనికి క్లియర్గా బాధ్యులు గవర్నమెంట్ అండ్ జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే పోలీస్ అధికారులు, అలాగే ఫైర్ సిబ్బంది కూడా. సో ఇది క్లియర్గా చెప్తున్నా. ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది, జరుగుండుంటే. కాబట్టి వీటి మీద చర్యలు ఏదో నామకావాస్తి ఇప్పుడేదో మీటింగులు పెట్టేసి మాట్లాడటం కాదు, దీని మీద ప్రతిరోజు తరచుగా మనం ఇన్స్పెక్షన్ చేస్తూనే ఉండాలనేది మా ఒపీనియన్. ఈ రోజు అమీర్పేట్లో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఎక్కడైతే నిన్న అగ్ని ప్రమాదం అయిందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్ హైడ్రా నుంచి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్, పోలీస్, జిహెచ్ఎంసీ డీసీ గారు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదములు. ప్రజల్లో ఎంతో అవేర్నెస్ నిన్నటి మూలంగా వచ్చింది. ఒక రకమైన భయం, ఒక రకమైన అవేర్నెస్, అంటే మనం ఏం చేస్తే ఇలాంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ రావు అని వాళ్ళు ఆఫీసర్స్ని అడగడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఏ రెస్ట్రిక్షన్స్, ఏ రూల్స్ ఫాలో అవుతే మళ్ళీ ఈ ప్రమాదాలు అవ్వకుండా ఉంటాయి. మొట్టమొదటిగా మనకి సివిక్ అవేర్నెస్, అంటే ఇప్పుడు బోర్డ్స్ పెట్టి అలాగే ప్యాక్ చేసేసి చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్లో బాగా పిల్లల్ని ఎక్కువ మందిని పెట్టి రెస్ట్రిక్షన్స్ ఫాలో చేయకుండా ఇది చేయడం కుదరదు, ఇది మంచిది కాదు. అలాగే ఎన్నో ఇలాంటి రూల్స్ గనక ఫాలో చేయాలి. వీటి గురించి మేము ట్రైనింగ్ కూడా ఇస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది అందరు ఆఫీసర్స్. ఇన్ కేస్ కనుక అప్పుడు కూడా ఫాలో చేయలేకపోతే, రూల్స్ కానీ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కానీ ఫాలో చేయకపోతే సీజ్ కానీ ఎన్ఓసీలు వచ్చేదాకా ఆపడం కానీ కోచింగ్ సెంటర్స్ అవుతుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఖచ్చితంగా ప్రాణాలే అందరికంటే ఇంపార్టెంట్. చిన్న చిన్న పిల్లలు మొత్తం తెలంగాణ నుంచి వచ్చి కోచింగ్ తీసుకుని వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాల కోసం ఇక్కడికి వస్తారు చదువుకోవడానికి. వాళ్ళని కాపాడే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇలాంటి ఫైర్ మళ్ళీ అవ్వకుండా నిన్న భగవంతుని దయ వల్ల, ఎమర్జెన్సీ సర్వీసెస్ వల్ల ఏ ప్రాణ నష్టం అవ్వకుండా, ఏ నష్టం అవ్వకుండా నిన్న కాపాడుకున్నాం అందరినీ.
కానీ ఇది మళ్ళీ అవ్వకుండా ఉండాలి అంటే ఎన్నో రూల్స్ ఫాలో అవ్వాలి. వాటన్నింటి ఫాలో అయ్యేటట్టు ట్రైనింగ్ ఇచ్చి మరి టైం ఇచ్చి వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న కోచింగ్ సెంటర్స్కి, ఓనర్స్కి, టెనెంట్స్కి, స్టూడెంట్స్కి, స్టాఫ్కి అందరికీ కోచింగ్ ఇచ్చి ఒక రోజున డిసైడ్ చేసి ఏ రోజో వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ రూల్స్ ఫాలో చేయకుండా ఉంటే అప్పుడు తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.